Okay, right. Okay. Uncle. అయిపోయింది 4 రౌండ్లు వేసి అటు రౌండ్ మిడిల్లో రౌండ్ ఇంకొంచెం జరుపురా ప్రతి స్టూడెంట్ ఫేస్ కనిపించాలా వస్తాను ఒక్క నిమిషం జీవుల గెలుపే మన కర్రి కాలు చెక్కు చెదిరిపోతారు కళ్ళు ఎర్ర చేసిన ఒక్క తిరగదన్ని పంపుతారు ఎప్పుడొచ్చిన ఇదే ఒక సూటి గాలి అలా కదలబడకు తిరిగి చూడకు ఎప్పుడు తనకి ఎదురు పడకు తిరగబడితే మిగలలేదు నీకు కనుక మార్చుకోకొచ్చి మా లైఫ్ స్టైల్ చూసుకో గుడిసెలోన కూడా గర్వంగా గడుపుతాం మురికి వాడలోన తిరుగుతాం తోడుంటాం మంచి చెడు చూస్తాం తేడా మాటలాడినావో తోడు కాలు తీస్తాం చెడు గడుపు నిలవచ్చింది మా ఏరియా గురు Okay.
సమాగా సేవక ఓ సైనిక పరిలో పరుగే తీరిక ఓ సైనిక ప్రాణమంత తేలిక ఓ సైనిక సైలెంట్. నేను చేసిన మంచి చేయించు. బాబు పైనకి వెళ్ళొద్దు, కిందికి రండి. ఫోటోలు దిగుదాంరా, ఇంకా చాలా టైం ఉంది ఫోటోలు దిగేది. అందరూ చైర్లో కూర్చోండి. అందరూ బాబు అందరు చైర్లలో కూర్చోండి. మల్లికార్జున పైన కొంతమంది వేలు పిల్లలు జాబ్ వచ్చిన వాళ్ళు కిందికి రమ్మాను. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. ఎవరైతే ఇండియన్ ఆర్మీలో జనరల్ డ్యూటీ నర్సింగ్ అసిస్టెంట్ మన అకాడమీ నుంచి 125 మందికి జనరల్ డ్యూటీ విభాగంలో, 5 విద్యార్థులకు నర్సింగ్ అసిస్టెంట్ విభాగంలో, 1 విద్యార్థికి ఆర్మీ టెక్నికల్ ఏవియేషన్ రిలేషన్ భర్తీ. ఇది స్పెషల్ రిక్రూట్మెంట్లో వాళ్ళ ఫాదరు ఆర్మీ ఎంప్లాయీ కాబట్టి, ఎక్స్ సర్వీస్ మెన్ కాబట్టి రిలేషన్ భర్తీలో సెలెక్ట్ కావడం జరిగింది. మొత్తం మీద ఒకేసారి 131 విద్యార్థులు మన తేజస్ సంస్థ నుంచి ఇండియన్ ఆర్మీలో భర్తీ కావడం జరిగింది. దీనికి పట్టుదలతో సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఇది ఉదాహరణ. ఏదైతే మన రిజల్ట్స్ ఉందో, కసి ఉండి పట్టుదలగా సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు. అందరూ డిగ్రీలు పీజీలు చేసి టీచర్స్ కావాలనుకుంటారు, ఇంటి వద్ద ఉండి సేఫ్గా ఉండి ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటారు. ఆ విధంగా మీరు ఆలోచన చేయకుండా ఓకేనా, దేశ భద్రతకు మేము దేశాన్ని కాపాడుతాము అని ముందుకొచ్చి మీరు సైన్యంలో చేరుతున్నారంటే ఇది చాలా గొప్ప విషయము. మీ అందరినీ కూడా అభినందించాల్సిన విషయం. అందరూ కూడా నేను సేఫ్గా ఉండాలి, నా కుటుంబం సేఫ్గా ఉండాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, ఊర్లోనే ఉండాలి, మండల లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్ చేయాలనుకుంటారు. సో ఆ విధంగా ఉన్నప్పుడు మీరు ఒక అడుగు ముందుకేసి మేము దేశాన్ని కాపాడతాము, మేము కూడా జీవితంలో ఈ డిఫెన్స్లో చేరి స్థిరపడతామని అనుకొని ముందుకు రావడం జరిగింది. ఈ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఈ కేటగిరీలో 10th మరియు ఇంటర్ స్థాయిలోనే మీ అందరికీ తెలుసు, ఇంటర్ స్థాయిలోనే మనకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. కానీ చాలా మందికి అవగాహన లేదు. మన తెలంగాణ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో మన అకాడమీ స్థాపించి 7 సంవత్సరాలు అయిపోయింది. 8వ సంవత్సరంలో అడుగుపెట్టినాము. ఈ 8 సంవత్సరాల్లోనే ఈ ఫిగర్ని మనం సాధించడం జరిగింది. 747. ప్రతి సెలక్షన్లో, ప్రతి భర్తీలో కూడా మన విద్యార్థులు సెలెక్ట్ కావడం జరుగుతుంది. రీసెంట్గా నవంబర్లో జరిగిన భర్తీలో
ఆర్మీ రిక్రూట్మెంట్లో 95 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. అప్పుడే అనుకున్నాం మేము 95 ఈసారి వచ్చింది, నెక్స్ట్ ఇంకా ఎక్కువ రావాలి, ఒక 150 వరకు రావాలి అని అప్పుడే నేను అనుకున్నా. ఆ విధంగానే వర్క్ చేసినాము. దానికి తగ్గట్టుగానే ఈరోజు 131 ఉద్యోగాలు రావడం జరిగింది. ఇంకా మనకు టెక్నికల్ ట్రేడ్మెన్ ఇంకా ఎగ్జామ్స్ కావాల్సినవి ఉన్నాయి, అందులో నుంచి కూడా ఇంకా సెలెక్ట్ అవుతారు. మనము అనుకున్నది 150 అనుకున్నాము, ఖచ్చితంగా సాధించే అవకాశం ఉంది. పట్టుదలతో సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఒక వ్యక్తి నేను ఇది కావాలి అని టార్గెట్ పెట్టుకొని పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతాడు. ఈ సాధన చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు కావచ్చు, 1-2 ఫెయిల్యూర్స్ కావచ్చు, ఉన్నారు మీరు, మీ అందరికి కూడా అనుభవం ఉంది. ఒక వ్యక్తి విజయం సాధించిండు అంటే ఒకేసారి అంత ఈజీగా రాదు. 1-2 ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అవన్నీ తట్టుకొని ముందుకెళ్ళినప్పుడే మనకి సక్సెస్ ఉంటుంది. ఈ సక్సెస్ అనేది లైఫ్ని చేంజ్ చేస్తుంది. మనం ఇండియన్ ఆర్మీలో నువ్వు భర్తీ అయినావు, రేపు జాబ్ చేస్తున్నావు అంటే అది నీ యొక్క జీవితంలో నువ్వు స్థిరపడడానికి, నీ కుటుంబం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి, సేమ్ టైం దేశ సేవ చేయడము, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. చాలా మంది ఆర్మీ వెళ్ళాలనుకుంటారు, కానీ అందరికీ అది పాసిబుల్ కాదు. ఏజ్ ప్రాబ్లం వల్ల, హైట్ ప్రాబ్లం వల్ల, అవగాహన లేనందున ఆర్మీ ప్రాక్టీస్, రన్నింగ్ ప్రాక్టీస్ ఉండదు, సిలబస్ తెలియదు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఓకేనా, ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైనా రావాలి అంటే తప్పకుండా వాళ్ళకు ఫాలోఅప్ చేసే వాళ్ళు కోచింగ్ సెంటర్స్ ఉండాలి, మంచి క్వాలిటీ కోచింగ్ ఇవ్వాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము మా తేజస్ని స్థాపించడం జరిగింది. 2011లో స్థాపించడం జరిగింది. స్థాపించినప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేసినాము. తక్కువ స్ట్రెంత్ రావడము, సరిగా అవగాహన లేకుండా మాకు ఎన్నో ఇబ్బందులు అయినాయి. అయినా కానీ ఎప్పుడు కూడా నిరాశ చెందలే. ఓకేనా, మనకు ఇబ్బందులు అయినప్పుడే, మనకు కష్టాలు ఎదురైనప్పుడే మనం ఇంకా మనలో ఉన్న లోపాలు తెలుస్తాయి, మనకు స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇయర్ వైజ్గా కష్టపడతా ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా మా రిజల్ట్ అనేది పెంచుతూ ఉన్నాము. ఒక సంవత్సరంలో స్టార్టింగ్లో ఒక 30 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, అయినా నిరుత్సాహపడలే. ఇంకా చూపించినాము, ఇంకా రిజల్ట్ చూపించినాము, స్ట్రెంత్ వచ్చింది, మళ్ళీ వర్క్ చేసినాము. ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ అన్ని కేటగిరీలో ఈరోజు దేశంలోనే నెంబర్ 1 రిజల్ట్స్ ఉన్నాయి మనకి. తేజస్ అంటే ఓన్లీ కరీంనగర్ జిల్లాకు, తెలంగాణకే పరిమితమైనది కాదు. ఏ భర్తీ అయినా, ఏ ట్రైనింగ్ సెంటర్లో అయినా మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మన తేజస్ నుంచి ఎక్కువ మంది ఉంటారు. మన బెంగళూరు ట్రైనింగ్ సెంటర్లో ఒకటే సెంటర్కు 30 మంది ట్రైనింగ్ వెళ్ళారు. అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ నుంచి కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి వచ్చి కలిసి నాకు ఎంత తెలిసింది మీకు తేజస్ అంటే, సార్ మీ పిల్లలు 30 మంది ఉన్నారు, నేనే గ్రౌండ్ చేయిస్తున్నా, నేనే పీటీ చేపిస్తున్నా, కరీంనగర్ వచ్చినా కాబట్టి ఒకసారి చూడాలనుకున్నా మిమ్మల్ని వచ్చి కలిసి. ఆ విధంగా మన ఫలితాలు ఉన్నాయి. ఏ అకాడమీలో కూడా సంవత్సరానికి మనలాగా 200 మంది 300 మంది ఎక్కడ సెలెక్ట్ అయ్యే ఉద్యోగాలకు పోరు. మీకు అందరికీ తెలుసు, మీరు కూడా చూస్తూ ఉన్నారు. మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు అనేక కాలేజీలు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు, రిజల్ట్స్ చూస్తూ ఉంటారు. కాబట్టి ఓకేనా, మీకు ఉద్యోగాలు రావాలని ఏ విధంగా కసి ఉందో నాకు కూడా కసి ఉంది. ఎక్కువ రిజల్ట్స్ చూపించాలా, తేజస్ అంటే ఏదో ప్రూవ్ చేయాలా, మనము అందరిలాగా కాదు, మనకు ఒక ప్రత్యేకత ఉండాలి అనే విధంగా గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాము. మీ అందరికీ ఇప్పుడు ఈ విధంగా రిజల్ట్స్ రావడం జరిగింది. ఇప్పుడు రాబోయే సెలక్షన్స్ ఉన్నాయి మనకి. ఇంకా నేవీ ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక 4-5 మంత్స్ తర్వాత మళ్ళీ ఆర్మీ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఈ ప్రతి సెలక్షన్లో కూడా మ్యాక్సిమం సెలెక్ట్ అయ్యే విధంగా, ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో తేజస్ అంటే ఇంకా ఇప్పుడు ఏదైతే 131 ఉంది, నెక్స్ట్ నేనేమనుకుంటున్నా 200 క్రాస్ కావాలి అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేయొచ్చు మనం. దీనికి అందరి సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మన లెక్చరర్స్ సపోర్ట్ కానీ, వార్డెన్స్ కానీ, పీటీలు కానీ, ఇది సమిష్టి కృషి ఇది. ఓకేనా, ఈరోజు 130 మంది మన సర్వీస్లోకి వెళ్తున్నాము, ఉద్యోగంలోకి వెళ్తున్నామంటే దీని వెనుక అందరి హార్డ్ వర్క్ ఉంటుంది. స్టూడెంట్స్ కసిగా కష్టపడ్డారు, వాళ్ళు చదువుకున్నారు, డిసిప్లిన్గా ఉన్నారు, ఎగ్జామ్స్ రాసుకున్నారు. ఓకేనా, లెక్చరర్స్ వాళ్ళ పాత్ర వాళ్ళు చేసారు, మంచి పాఠాలు చెప్పారు, మంచి ఇంపార్టెంట్ బిట్స్ ఇచ్చారు. ఓకేనా, మేనేజ్మెంట్ చేయాల్సిన మేనేజ్మెంట్ నా పరంగా అన్ని విధాలుగా
సమిష్టి కృషితోని ఈరోజు మనం ఉద్యోగాలు సాధించడం జరిగింది. నాకు తెలుసు ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎలాంటి వాళ్ళు, ఎలాంటి పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది నాకు ప్రతి స్టూడెంట్ గురించి ఐడియా ఉంది. నేను అడ్మిషన్ అయ్యేటప్పుడు గమనిస్తా పేరెంట్స్ని, వీడికి ఇబ్బంది ఉంది, వీడికి జాబ్ రావాలి కంపల్సరీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేపిస్తాము. మోటివేషన్ కానీ, కాన్ఫిడెంట్ లెవెల్ పెంచడం కానీ, ఆ విధంగా మిమ్మల్ని డెవలప్ చేసి ఈ విధంగా ఉద్యోగాలు వచ్చే విధంగా మేము తయారు చేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ రిజల్ట్స్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తాము. నేను కూడా ఒక దశలో మీ ఏజ్లో ఉన్నప్పుడు నేను కూడా ట్రై చేసిన, బీఎస్ఎఫ్ కానిస్టేబుల్గా ట్రై చేసిన, సెలెక్ట్ అయినా. వాడు రేపు రమ్మన్నాడు, మేము తీసుకొని రేపు రమ్మంటే నేను పోలే, బీఎస్ఎఫ్ అంటే బాగా దూరం ఉంటుందని. స్టేట్ కానిస్టేబుల్ ట్రై చేసిన, 5 గేమ్ ప్రాక్టీస్ చేయలేదు, ఊరికైనా ఒక 3 కిలోమీటర్స్ ఊరికి ఆగిపోయినా. మా అన్నయ్య అప్పుడు గేమ్స్లో ఉండే, మా అన్నయ్య కానిస్టేబుల్ గేమ్స్లో ఉండే, నా గురించి లీవ్ పెట్టుకొని వచ్చింది. కానీ సక్సెస్ చేయలేకపోయినా, ఎందుకంటే మనకు ప్రాక్టీస్ లేదు, చెప్పేవాళ్ళు లేదు, కోచింగ్ సెంటర్స్ లేవు. ఆ విధంగా సార్ మళ్ళీ ట్రై చేసినా రాలేదు, ఒకసారి ఎస్ఐ కూడా ట్రై చేసినా రాలేదు. సో ఓకే, మనకు అదే ఆ విధంగా అనుకుంటే ఏజ్ బార్ అయిపోయింది. ఇప్పుడు మా బ్రదరు సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాడు, సివిల్ ఎస్ఐ. అతను 12 years కానిస్టేబుల్గా చేసిండు. కానిస్టేబుల్గా ఉంటూనే మళ్ళీ పట్టుదలగా ఖచ్చితంగా ఎస్ఐ కావాలనుకున్నాడు, ఎస్ఐ జాబ్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, బేగంపేట పిఎస్లో. మా బ్రదర్ కూడా సబ్ ఇన్స్పెక్టర్ సిఐఎస్ఎఫ్లో, వాడిని కూడా లోకల్ ఎస్ఐ ట్రై చేసినాము, రాలేదు, 2 times రాలేదు. సో ఏదో ఒకటి యూనిఫామ్ జాబ్ అనుకుని వాడు అడ్జస్ట్ అయిపోయిండు. ఇప్పుడు సిఐఎస్ఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్గా ఎస్పీజీలో ఉన్నాడు. ఎస్పీజీ అంటే ఐడియా ఉందా? స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, ఓన్లీ ఫర్ ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ. ప్రైమ్ మినిస్టరు, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ. మా బ్రదర్ ఇప్పుడు నరేంద్ర మోడీ దగ్గర ఉన్నాడు, పిఎంఓ ఆఫీస్లో ఉంటాడు. పిఎంఓ ఆఫీస్లో సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నాడు, అక్కడ డ్యూటీ చేస్తూ ఉన్నాడు. అది అందరికీ పాసిబిలిటీ కాదు. డ్యూటీలో ఎటువంటి రిమార్క్ లేని వాళ్ళకు ఎన్నో టెస్టులు పెట్టి, ఎన్నో ఫిజికల్ టెస్టులు పెట్టి, 24 hours ట్రైనింగ్లు ఇచ్చి అన్నింటిలో పాస్ అయితే ఆ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మేము కూడా కష్టపడ్డ వాళ్ళనే, మేము కూడా స్వతహాగా ఏదో వచ్చిన వాళ్ళం కాదు. మేము కూడా 0 స్థాయి నుంచి, చిన్న స్థాయి నుంచి హార్డ్ వర్క్ చేస్తూ మనము బాగుపడాలి, మనమంటే ఏంటో ప్రూవ్ చేయాలి, ఓకేనా, మనం ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండాలి అని ఎప్పటికప్పుడు మా టార్గెట్స్ను చేంజ్ చేసుకుంటూ హార్డ్ వర్క్ చేస్తూ ఈరోజు ఒక తేజస్ అకాడమీ మీ అందరికీ ఎంతోమంది పిల్లలకు లైఫ్ని ఇచ్చే విధంగా దీన్ని తయారు చేసినాం. సో ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కావద్దు, పాజిటివ్ మైండ్ ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి, చేసే వరకు నిజాయితీగా చేయాలి. చదవడం కానీ, రన్నింగ్ కానీ, ఏదైనా మీరు చేసే ఏ వర్క్ అయినా కానీ నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అందరికంటే బెస్ట్, ఓకేనా. బీటెక్లు, ఎంటెక్లు మేము రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను, ఎంత